అందుకని ఈ కలశము అన్నింటికీ మూలం. గణాధిపతి పూజ అలా స్మరించగానే కలశం ఉద్వాహ్య కలశమావాహ్య కలశే కలశస్య ఉపరి హస్తం నిధాయ ఇవి చెప్తాడు. భార్య ముందు చేయబెట్టాలి, ఆ చెయ్యి మీద భర్త చేయబెట్టాలి. ఇలా 2 చేతులు, 2 కుడి చేతులు. కలశస్యోపరి హస్తం నిధాయ అని అప్పుడు ఘంటానాదనము వాదనము చేసి ఈ కలశ మంత్రము పూజాత్మకంగా చేస్తారు. చేసి ఏం చెయ్యాలి? కలశోదకేన దేవం, మనం ఏ మూర్తిని స్థాపిస్తామో దానిలో ప్రాణప్రతిష్ఠ చేస్తాం. భారతీయులలో ఉన్న అద్భుతమైన విధానమే ఇది. ఋషులు మనకి మార్గం చూపారు. ప్రపంచంలో మీకు ఎక్కడ ఇటువంటి ఒక నియమము కనపడదు, మీకు ఇటువంటి మార్గము కనపడదు. అసలు జలమును పూజించటం అనే మార్గమే భారతీయులు చెప్పినటువంటి విధానం. ప్రపంచంలో నదులు లేవా, పర్వతములు లేవా, చెట్లు పుట్టలు లేవా? అన్నీ ఉన్నాయి. భూమి ఉన్న చోటంతా ఉన్నాయి. కానీ ఈ భూమియే భూమి, ఇక్కడే ఇటువంటి ధర్మములన్నీ ఉన్నవి. ఈ ప్రపంచంలో ఎవరైనా పాటిస్తారంటే వాళ్ళు భారతీయుల్ని అనుకరిస్తూ వాళ్ళు కూడా మహాత్ములు అవుతున్నారని అర్థం. ఇది భారతదేశంలో ఈ భూమిలో ఉన్నటువంటి గొప్పతనం.